నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో చిన్నారి చిలుక పలుకులు అందరినీ ఆకర్షించింది. రామ్నగర్ కాలనీకి చెందిన చేనే శ్రీనివాస్ మోనిక దంపతుల ప్రథమ పుత్రిక శ్రీనిక పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో నర్సరీ చదువుతుంది. తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలోని కేబినెట్ మినిస్టర్ల పేర్లతో అవలీలగా చెప్పేస్తూ అందరినీ అబ్బురపరుస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉన్న 12 మంది మంత్రుల శాఖలు ఆ శాఖకు సంబంధించిన మంత్రి పేరును పలికేస్తుంది. చిన్నారి తెలివితేటలతో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. డిప్యూటీ సీఎం ఎవరు? ఐటీ మినిస్టర్ ఎవరు? ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? పంచాయతీ మినిస్టర్ ఎవరు? ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు? బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరు? హెల్త్ మినిస్టర్ ఎవరు? R&B మినిస్టర్ ఎవరు? రెవెన్యూ మినిస్టర్ ఎవరు? అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు? ఎక్సైజ్ మినిస్టర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం కాల్వపల్లి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 10 ట్రాక్టర్లు 2 లారీలను చిట్యాల సీఐ వేణుచంద్ర స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ వేణుచంద్ర మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నామని వెల్లడించారు. మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణాకి పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. తెల్లవారుజామున అక్రమంగా ట్రాక్టర్లపైన ఇసుక వెళుతుందనే సమాచారంపై మా ఎస్ఐతో పాటు మా సిబ్బంది నవీను, ప్రశాంత్, లింగన్న మరియు హెడ్ కానిస్టేబుల్ అందరు కలిసి ఒక టీమ్గా 2 టీమ్గా ఏర్పడి 2 వైపులా, ఏది జడ్లపేట ఒక రూట్ వైపు, శాంతినగర్ 2 వైపులా టీమ్ వేసి తయారు చేసి పంపడం జరిగింది. అందులో భాగంగా అక్రమంగా ఒక 10 ట్రాక్టర్స్ వితౌట్ ఎటువంటి బిల్లు లేకుండా జరుగుతూ ఉన్నది. ఇలా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము మా పార్టీతోని మరి అదేవిధంగా దాంతో పాటుగా 2 లారీలు కూడా శాండ్ లారీలు కూడా 2 పట్టుకోవడం జరిగింది. ఇవన్నిటిపైన కేసు రిజిస్టర్ చేసి కన్సర్న్డ్ మైనింగ్ వాళ్ళకు కానీ మరి తర్వాత ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి వితౌట్ నంబర్ ప్లేట్లు ఉన్నాయి, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి, ఇవన్నిటి మీద రాసేసి కఠినమైన చర్య తీసుకుంటాం. అదేవిధంగా చిట్యాల మండలంలో ఎటువంటి వాగులో కానీ మరి చలివాగు నుండి కానీ ఎటువంటి అక్రమంగా ఇసుక రవాణా చేసినా కానీ కఠిన చర్యలు తీసుకుంటాము. అవి బండికి బయటకు రాకుండా చేస్తాము. దానికి సంబంధించిన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. మరి దయచేసి గ్రామ ప్రజలు గమనించాలి. అనవసరంగా ఇష్టం ఉన్నట్టు అక్రమంగా ఇసుక తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఇది మా పోలీసు వారి హెచ్చరిక. తమ కాలనీలో పనులు జరగకుండా మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి అడ్డుకుంటున్నాడంటూ మల్లాపూర్ డివిజన్ కు చెందిన జ్యోతి అనే మహిళ వాటర్ వర్క్స్ కార్యాలయం ఒంటరిగా నిరసన చేపట్టింది. మల్లాపూర్ డివిజన్ సూర్యనగర్లోని కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా తమ కాలనీలో డ్రైనేజీ పైప్ లైన్ వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కాలనీకి చెందిన జ్యోతి జలమండలి కార్యాలయం నందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. తమ కాలనీలో డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని కార్పొరేటర్కు అధికారులకు విన్నవించామని, అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పనులు ఎందుకు చేయడం లేదని కార్పొరేటర్ దేవేందర్ రెడ్డిని అడిగితే తురుసుగా సమాధానమిస్తున్నారని ఆరోపించింది. కావాలని తమ కాలనీలకు పనులు కాకుండా కార్పొరేటర్ అడ్డుకుంటున్నారని తెలిపింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మోడల్ స్కూల్ పక్కన ఇల్లు ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది. వాస్తవంగా నేను ఆ ఇంట్లో ఉండను. వీర వాళ్ళు ఇళ్లలో పని చేసుకుంటారు. 5 సంవత్సరాల నుండి కార్పొరేటర్ ఆపుతున్నాడని ఇవాళ తెలిసింది నాకు. ఎందుకు కారణం అని అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ సందీప్ ఆపుతున్నాడు అని చెప్తాడు నాకు. నేను సందీప్ని చాలాసార్లు అడిగినా. సుభాష్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయ్యింది. శాంక్షన్ అయితే ఆయన దగ్గరికి ఎందుకు పోయినా అన్నాడు. మళ్ళీ
ఇప్పుడు లక్ష్మారెడ్డి దగ్గరికి ఆయన దగ్గరికి ఎందుకు పోయినా అన్నట్టు లక్ష్మారెడ్డి గారు చెప్పారు. కార్పొరేటర్ దగ్గర అంటే పోయినా 10 సార్లు వెళ్ళినాం. ఇవాళ వచ్చి సందులో వచ్చి తిడుతున్నాడు, తిట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఇట్లాంటి కార్పొరేటర్ల వల్ల పార్టీ బస్ట్ పడుతుంది. మాలాంటి తెలంగాణ ఉద్యమకారులు కష్టపడి తెచ్చిన తెలంగాణ ఎంతో మందికి మల్కాజ్గిరిలా ఏ కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే గాని ఇట్లా పబ్లిక్ ని సతాయించరు. ఒక ఫోన్ కొడితే వస్తారు. ఎన్నో పనులు మా కనకారెడ్డి ఆధ్వర్యంలో చేయించిన, హనుమంతన్న ఆధ్వర్యంలో చేయించిన, ఇప్పుడు మరి రాజశేఖర్ రెడ్డి అయితే పిఏ కూడా అవసరం లేదు అట్లా చేయించిన. ఈయన మధ్యలో వచ్చి తిట్టడం ఏంది? జిహెచ్ఎంసీ మీద చెప్తాడు. ఎమ్మెల్యే గారికి నేను కత్తి పట్టుకొని తిరిగిన కాలనీలలో అని చెప్పిండట. ఆయన నుండి అసలు ఆమె ఉండదు కదా అని అన్నాడు కాబట్టి సరిపోయింది. అంటే ఒక మహిళని అట్లా లేని బ్లేమ్ చేసి నా కెరియర్ ఏమైతుంది, నా పిల్లల కెరియర్ ఏమైతుంది, నేనేమైనా ఉగ్రవాదినా? ఒక కార్పొరేటర్ మాట్లాడే మాటలేనా అవి? ఎంత మనసు కష్టమైతే ఇక్కడ కూర్చుంటాం, మేము ఒక రోడ్డు మీద కూర్చుంటాం. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ గిదా ఇట్లాంటి కార్పొరేటర్ల వల్ల కదా తెలంగాణ పార్టీ ఖరాబ్ అయింది. మూడవ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్, రైతులకు వడ్డీ రాయితీ సొమ్మును తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, కైగాల శ్రీనివాసరావు, అధికారులు, రైతులు తదితర కార్యక్రమాన్ని వర్చువల్ గా తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతులు పెట్టుబడి సాయం వినియోగించుకుని ఆర్థిక లబ్ధి పొందాలన్నారు. మన జిల్లా కోస్తా తీరంలో ఉండటం, గోదావరి నది డెల్టా ప్రాంతం కావడం కారణంగా తరచూ తుఫాను, వరదలు సంభవించి రైతులు పంటను నష్టపోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఏ పంట కాలంలో దెబ్బతిన్న ఆ పంట కాలం ముగిసే లోపల పెట్టుబడి సహాయాన్ని అందించడం జరుగుతుందన్నారు. అవన్నీ ఆచరణ సాధ్యమయ్యే ఈ రోజు మనం ఆచరించినటువంటి ఈ దేశం అనుసరించేటువంటి స్థాయికి ఆంధ్ర రాష్ట్రాన్ని గొప్పగా చెప్పుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పక్షాన, రాష్ట్ర రైతాంగ పక్షాన, అందరి పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నాం. నమస్కారం. దేవుడి దయతో ఈరోజు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, బాగుండాలని మనసా వాచ కర్మన ప్రతి అడుగు కూడా అదే డైరెక్షన్ గర్వపడతా ఉన్నానని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఈ పెట్టుబడి రావడం వల్ల ఈ 13,500 రూపాయలు అది కూడా ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా మొదలయ్యే సమయానికి, పంట వేసే సమయానికి కరెక్ట్ గా ప్రతి రైతుల చేతులను పెట్టడం, మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్, నవంబర్ మాసంలో మళ్ళీ పంట కోసే సమయంలో మరో 4,000 రూపాయలు ప్రతి రైతుల చేతుల్లోనూ పెట్టడం మళ్ళీ ఉపయోగపడుతుంది. మళ్ళీ ఆ తర్వాత రవి పంట చేతికొచ్చే సమయానికల్లా మళ్ళీ జనవరి, ఫిబ్రవరి మాసం. దేశంలో ఎవరు ఏ మతమైనా కలిసిమెలిసి ఉండే ఆచారానికి భిన్నంగా నరేంద్ర మోదీ తన రాజకీయ విచ్ఛిన్నంతో ఈ వ్యవస్థలోనే తానే ఉండాలని, స్వార్థంతో దేశ ఆచారాలను విభిన్నం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. వరంగల్ ఎల్బీ కళాశాలలో ఏఐఎఫ్వైఎఫ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ శ్రీరాముడి పేరుతో దేశంలో మత కల్లోలాలు సృష్టిస్తున్న నరేంద్ర మోదీకి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దేశ ప్రజలు నరేంద్ర మోదీ పాలన విధానాన్ని గమనిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. నరేంద్ర మోడీ పుట్టక ముందు నుంచే శ్రీరాముడు ఉన్నాడు. నరేంద్ర మోడీ పార్టీ పుట్టక ముందు నుంచే మన రాముని పేరుతో లేకపోతే మన దగ్గర భద్రాచలం, అలాగే ప్రతి ఊరిలో రామాలయాలు ఉండేవి. ఇవాళ రాముడు బీజేపీ ఆస్తిలాగా, బీజేపీ సొంతంలాగా భావిస్తూ దాన్ని ఉపయోగించుకుని ఆ పార్టీ వాళ్ళే రామభక్తులని, ఆ పార్టీలో ఉండేవాళ్ళే హిందువులని, ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ఆ పార్టీకి ఓట్లు వేస్తేనే అది రాముడిని పూజించినట్లని పలు భావనలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమంటే, మన రాజ్యాంగం ఏమని చెప్పిందంటే, ఈ రాజ్యాంగంలో లౌకిక తత్వం అనేది ఎంఫసైజ్ చేసి వక్కాణించబడి చెప్పబడిన అంశం లౌకిక తత్వం. లౌకిక తత్వం అంటే ఎవరు మతం వారు స్వచ్ఛందంగా పాటించవచ్చు, ఎవరు భావాలు వాళ్ళు స్వచ్ఛందంగా వెలిపించవచ్చు, అలాగే ఎవరికి సంబంధించినటువంటి వేష, భాషలు, అలవాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలను వాళ్ళు పాటించవచ్చు. కానీ సమాజంలోకి వచ్చినప్పుడు మాత్రం ఒకరికి మరొకరు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. నీ భాష, నీ మతం అది నీ వ్యక్తిగతం. సమాజం పైన రుద్దడానికి ప్రయత్నం చేయకూడదు.
ఇటువంటివన్నీ రాజ్యాంగంలో ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా కేవలం హిందూ మతం, అదేవిధంగా రాముడు ఈ పేరుతో ఎన్నికల ముందు వచ్చినప్పుడల్లా ఆయనకి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ప్రతి ఎన్నిక ముందు ఒక సెంటిమెంటల్ యాక్టివిటీని చేస్తాడు. ఇప్పుడు అయోధ్య పూర్తి కాలేదు, పూర్తి కాకముందే అయోధ్య శంకుస్థాపన. కుప్పం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బ్రతికి ఉన్న మనుషులు చచ్చిపోయినట్లుగా రికార్డులు సృష్టించి సైతం రిజిస్ట్రేషన్ జరిపించిన ఉదంతం మరొక ముందే మరో సంఘటన చోటు చేసుకుంది. కోర్టులో ఉన్న భూమిని సైతం డబ్బుకు ఆశపడి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేశారంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. శాంతిపురం మండలం తులసినాయనపల్లికి చెందిన రాజేంద్ర, గోవిందరాజులకు భూమిపై కోర్టులో కేసు జరుగుతోంది. అయితే తమకు తెలియకుండానే కోర్టులో ఉన్న భూమిని ఇతరులకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని రాజేంద్ర కుటుంబ సభ్యులు సబ్ రిజిస్ట్రార్ను నిలదీశారు. కుప్పం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు బయటపడుతున్నాయని స్థానికులు కోరుతున్నారు. 49/64/2022 దస్తావేజులు గల వ్యక్తి ఆస్తిని గౌస్ పాషా అనే వ్యక్తి తప్పుడు పత్రాలు సృష్టించి 69/50/2022, 76/57, 82/57/2022, ఆ తర్వాత 184, 37/18/2023 డాక్యుమెంట్ సృష్టించడం జరిగింది. ఈ డాక్యుమెంట్ల యొక్క అసలు దారుణమైనటువంటి కాంచన రవివర్మ మా కార్యాలయాన్ని సంప్రదించి దీనిపైన తగు చర్యలు తీసుకుని 19/7/2022 అర్జీ ఇచ్చింది. దీని మేరకు మేము ఏదంటే కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతాం. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ డాక్యుమెంట్లన్నీ తర్వాత సబ్సిక్వెంట్ డాక్యుమెంట్గా ఆ మాసనే వేరే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకోవడం తెలిసింది. దీనిపైన జిల్లా రిజిస్టర్ గారి ఆదేశానుసారం 6/11/2023 ఇవన్నీ ఫ్రాడ్లెంట్ డాక్యుమెంట్స్గా ఈసీలో నమోదు పరిచి తదుపరి రిజిస్ట్రేషన్ జరగకుండా నిలువరించడమైంది. దానికి సంబంధించిన ఉత్తర్వులు కాపీలు ఇన్వెస్టిగేషన్ ఏదంటే అనే ప్రాసెస్లో ఉంది. ఆఫీస్ నందు 16వ తారీఖు 11/11/2002 నాడు ఒక వ్యక్తి ఒక సైట్ అమ్మతాన్ని నా దగ్గరికి వచ్చినప్పుడు ఈసీ తీసినాను. ఈసీ తీస్తే డాక్యుమెంట్ ప్రకారం లైన్ కరెక్ట్గా ఉంది ఈసీ. అప్పుడు ఈసీని చూసి ఒరిజినల్ డాక్యుమెంట్ చూసి నా పేరుని రిజిస్టర్ చేసుకున్నాను. నేను రిజిస్టర్ చేసుకున్న తర్వాత నేను కూడా వేరే వాళ్ళకి అట్లా అమ్మినాను. అది 2-3 ట్రాన్సాక్షన్ జరిగిపోయింది. ఇప్పుడు లాస్ట్ డాక్యుమెంట్ పోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఈ డాక్యుమెంట్ ఫ్రాడ్గా ఉంది అని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్ రిజిస్టార్ని సంబంధించి సబ్ రిజిస్టార్ ఎందుకు సార్ అప్పుడు ఈసీ తీసుకున్నప్పుడు కరెక్ట్గా ఉంది కదా, ఈరోజు ఈసీ ఫ్రాడ్ అని ఎందుకు వస్తామని మాకు అని అడిగితే ఇది ముందు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ అయింది అని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకూడదు, ఇక్కడ ఆపోజిట్ వాళ్ళు వచ్చిందన్న మా ల్యాండ్ అని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఆ ల్యాండ్ వదిలేయండి అని చెప్పి మా పైన దౌర్జన్యంగా వస్తున్నారు. కొట్టడానికి వచ్చినారు. ఒకసారి కుప్పంలోనే బెదిరించినారు, రౌండప్ చేసి మమ్మల్ని బెదిరించినారు. కంప్లైంట్ ఇచ్చినాము, బూదుగూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. అయినా వాళ్ళు వినకుండా మన్నంతా వచ్చి దౌర్జన్యంగా కూసాలు నాటిందన్న. కూసాలు నాటి నేను పీకి పారేసినందువలన వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ వస్తారని మాకు తెలియగానే నేను వచ్చి రిజిస్టర్ ఆఫీస్లో నోటీస్ ఇచ్చినాను, అర్జీ ఇచ్చినాను. రిజిస్టర్కి నోటీస్ ఇచ్చినాను. చూడండి, సబ్ రిజిస్టరు సీలు సంతకం అంతా పెట్టిందన్న. స్టాంపుల పైన ఇది నేను చేపించకుండా నేను ఆపుతాను, వాళ్ళు వచ్చినప్పుడు నేను పిలిపించి మాట్లాడతాను అని చెప్పినారు. ఇది బాగా తీసుకోండి కావాలంటే. వాళ్ళు అంతా నేను నీట్గా ఇక్కడ కోర్టులో కేసు జరుగుతున్నటువంటి నెంబర్ రాసినాను, సర్వే నెంబర్ రాసినాను. 9 గ్రామానికి చెందిన సర్వే నెంబరు 33/3C విస్తీర్ణము 129 భూమిని ఏది కానీ రిజిస్ట్రేషన్ కానీ దానిపైన ఎటువంటి రిజిస్టర్ ఆఫీస్లో ఎటువంటి ఇది జరగకూడదు అని చెప్పి నేను ఆల్రెడీ ఇచ్చేసి వచ్చింటే వాళ్ళు 16వ తారీఖు నా దగ్గర సీలు సంతకం అంతా పెట్టి ఇచ్చినారు. అక్కడ అర్జీలో వాళ్ళు రెడ్ మార్క్లో పెట్టించినారు. అయినా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు రిజిస్టరు ఏం తీసుకున్నాడో ఎలా చేసినాడో తెలియదు, కానీ డబ్బుల పరంగా వాళ్ళు అంతా మాట్లాడుకుందన డబ్బులు తీసుకొని వాళ్ళకి ఈ విధంగా చేసి ఇచ్చేసినాడు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది. మెదక్ జిల్లా శివంపేటలో ప్రారంభమైన జగలాముఖి శక్తిపీఠం మొదటి వార్షికోత్సవం సందర్భంగా శ్రీ పీఠం పీఠాధిపతి బ్రహ్మానంద సరస్వతి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, పబ్బా రమేష్ గుప్తా, జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా, హైకోర్టు న్యాయవాది శివకుమార్ గౌడ్, ఇతర ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శక్తిపీఠం వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ వార్షికోత్సవంలో భాగంగా జ్యోతి ప్రజ్వలనం, పల్లకి సమర్పణం, పూజ,
మంగళ నీరాజనం తదితర కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి నమూనా కావాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణం సమస్యల పరిష్కారాలు అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు ఓయూలో ముగిసింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగాలి అనే అభివృద్ధిపై జాతీయ సదస్సును నిర్వహిస్తున్నందుకు సోషియాలజీ డిపార్ట్మెంటు ఆయన అభినందించారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరేందుకే తగిన కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా మీడియా ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి చీఫ్ ఎడిటర్ కె శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్య మంత్రి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వీరంతా కూడా పాల్గొని వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ మా ఉద్దేశం ఏమిటనంటే కనీసం ఇప్పుడైనా కూడా రాబోయే రోజులలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రజల జీవన నాణ్యతను పెంచడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఒక కాంక్రీట్ సజెషన్స్ ఇవ్వడానికి మాత్రమే ఈ కాన్ఫరెన్స్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశాం. ఈ కాన్ఫరెన్స్లో చర్చించినటువంటి విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా క్రోడీకరించి ఒక నివేదిక రూపంలో అతి కొద్ది రోజులలోనే ప్రభుత్వానికి మేము ఒక నివేదికను సమర్పిస్తాం. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ప్రత్యేక విధానాలను, సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్, ఎంటీఎస్ అమలు తదితర సమస్యలపై విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వచ్చే నెల మార్చి 3వ తారీఖున జరుగుతున్న మహాగర్జనలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జేఏసీ అనకాపల్లి జిల్లా కన్వీనర్ వివి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మహాగర్జన పత్రికను సిఐటియు కార్యాలయంలో ఫెడరేషన్ నాయకులు ఆవిష్కరించారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలైన సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు నిర్దిష్టంగా తమ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాసరావు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మార్చి 3వ తారీఖున విశాఖపట్నంలో మహాగర్జన పేరుతో ఉద్యోగులందరితో కూడా భారీ సభని నిర్వహించడం జరుగుతుంది. ఈ సభలో అనకాపల్లి జిల్లాలో ఉండే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, డైలీ వేజ్ ఉద్యోగులు, అలాగే కంటింజెంట్ ఇతర ఉద్యోగులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం, మీ అందరికీ కూడా సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చింది. కానీ ఈ 5 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించింది. దీంట్లో ప్రధానంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ లక్షలాది మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మోసం చేసింది. మొన్ననే ఎస్ఎస్ఏలో సమ్మె చేస్తే 22 రోజుల సమ్మె తర్వాత
ఇచ్చిన హామీలను కూడా కనీసంగా అమలు చేయకుండా ఈరోజు ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. తన ప్రాణం పోయేంత వరకు టీడీపీలోనే ఉంటానని, టీడీపీ కార్యకర్తలతోనే కలిసి ప్రయాణం చేస్తానని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ తెలిపారు. అనకాపల్లి పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ రాలేదని, పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని పార్టీ శ్రేణులను కోరారు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చూడటమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, భావితరాల భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన పార్టీల పొత్తని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో కొందరు చేశారు, అయి తగలటి సీ తగలటి దయతో అన్న పనులు చేయొద్దు. దయతో మన టార్గెట్ అంతేంటి, ఈ 5 సంవత్సరాలు ఎవరి గురించి పోరాడా, ఈ సైకో నాకుడు గురించి పోరాడా, ఈ సైకోని సాగనంపాలని అందరూ కష్టపడారు. ఎన్నో కేసులు, ఎన్నో ఇబ్బందులు, ఈ ల్యాండ్ పూలింగ్లు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో పోలీస్ కేసులు నేను కళ్ళారు చూస్తారు, మీరు ఫేస్ చేశారు. అది దయతో మీరు అందరూ కూడా ఒక సమయం పాటించి 2-3 రోజుల్లో కబురు వస్తుంది. ఏదైనా మనందరూ కలిపి మన అధినాయకుడు చెప్పిన ఆలోచన మేరకు ఒక నిర్ణయానికి వద్దాం. మీరు తొందరపడకండి, ఎవరి దగ్గర కూడా తోళ్ళు ఆడకండి. మన పార్టీ డ్యామేజ్ జరిగితే ఒక్కసారి కుండ ఎత్తేస్తే ఆ కుండ చిదిగిపోయింది అనుకో, అది మళ్ళీ అతుక్కోదు. వాటర్ నాడి కొడాలాడదు, మట్టి కొడాలాడదు, అంత స్మూత్గా ఉంటారు వాటర్. ఎందుకంటే మరి అన్ని పాజిటివ్గా ఉన్నాయి. ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో ఎంతో మంది బలయ్యారు. ఆ రోజు నేను ఎమ్మెల్యే అయ్యేసరికి 13,000 ఫెన్సెస్ ఉన్నాయి. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.